నమస్తే. ప్రస్తుతం మనం గాంధీ భవన్ దగ్గర ఉన్నాం. ఇక్కడికి నిరుద్యోగ యువత మొత్తం కూడా చలో గాంధీ భవన్ పిలుపు మేరకు ఇక్కడ వినతి పత్రాలు అందజేయడానికి 19 నెలలుగా గాంధీ భవన్ చుట్టుముట్టు కానీ ఇక్కడ ఉన్నటువంటి నాయకుల చుట్టుముట్టు కానీ కాంగ్రెస్ నాయకులను కానీ వాళ్ళకి ఇచ్చినటువంటి యూత్ డిక్లరేషన్ ప్రకారం 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తామని చెప్పి కాంగ్రెస్ మాట తప్పింది. దాని కారణంగానే ఈరోజు ప్రభుత్వం మా దగ్గరికి రావట్లేదు కానీ మేమే ప్రభుత్వం దగ్గరికి వస్తామన్న రీతిలో వినతి పత్రాలు అందజేయడానికి ఇక్కడికి రానున్న కార్యక్రమం ఒకటి పెట్టుకున్నారు. దీనికి సంబంధించి ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నది గాంధీ భవన్ చుట్టూ మొత్తం కూడా పోలీసుల పహారా నడుస్తూ ఉన్నది. నిరుద్యోగులు ఎవరు వచ్చినా కూడా ఇక్కడికి వచ్చే ప్రతి పర్సన్ని చెక్ చేస్తూ ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉన్నది. నిరుద్యోగులని ఇక్కడికి కనీసం రానిచ్చే పరిస్థితి కూడా ఇక్కడ మనకు కనిపించట్లేదు. ఎవరు వచ్చినా కూడా వాళ్ళేమో ఒక పక్క నిరుద్యోగులేమో మేము కేవలం వినతి పత్రాలు అందజేయడం కోసం వస్తామన్నామని వాళ్ళు చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ ఒక పక్కనగా చూస్తే వీళ్ళందరూ కూడా నిరసనకు వస్తూ ఉన్నారు, ర్యాలీకి వస్తూ ఉన్నారు, ధర్నాలకు వస్తూ ఉన్నారు అన్నట్టుగా వాళ్ళందరినీ ఇక్కడి నుంచి లిఫ్ట్ చేసే ప్రయత్నంలో భాగంగా రకరకాల స్పెషల్ బ్రాంచ్ పోలీసులను కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి గాంధీ భవన్ పోలీసులను కావచ్చు కట్టదిట్టం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడికి వందల సంఖ్యలో పోలీసుల పహారా అయితే నడుస్తూ ఉన్నది. ఇక్కడ చూడొచ్చు మనకు వ్యాన్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఎవరు వస్తే వాళ్ళని తీసుకెళ్ళి లిఫ్ట్ చేసే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వం కసరత్తులు చేస్తూ ఉన్నదని చెప్పుకోవచ్చు. ఇక్కడికి ఒక పక్క గాంధీ భవన్కి కేవలం మేము వినతి పత్రాలు ఇవ్వడం కోసం వస్తూ ఉన్నామని చెప్పి నిరుద్యోగ యువత చెప్తా ఉన్న మాటలు. కానీ ఇటు ఇక్కడ సిచ్యువేషన్ చూస్తే వీరికి ఏదో నిజంగానే ధర్నాకు ముట్టడికి వచ్చినట్టుగా వీళ్ళందరూ కట్టదిట్టం చేసి గాంధీ భవన్ చుట్టుముట్టు పోలీసుల పహారాన్ని అయితే నడిపిస్తూ ఉన్నారు. మరి సంవత్సర కాలంలో 2 లక్షల ఉద్యోగాలను ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులను మోసం చేసింది. యూత్ డిక్లరేషన్ ప్రకారం మాకిచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో ఒక్కటి కూడా ఇంతవరకు నెరవేర్చలేదని చెప్పి వాళ్ళు 18 నెలల నుంచి కూడా రోడ్లు ఎక్కిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉన్నది. దానికి సంబంధించి ఈరోజు వినతి పత్రాల రూపంలో మా వినతులను ఇక్కడ సమర్పించడానికి వస్తున్న ఎడల కూడా మమ్మల్ని కొంతమందిని ఇప్పటికే అరెస్టులు చేస్తూ ఉన్నారు. ముందస్తు అరెస్టులు చేసి ఇక్కడికి రానియకుండా కొంతమందిని హౌస్ అరెస్టులు చేస్తూ ఉన్నారు, ముందస్తు అరెస్టులు చేస్తూ ఉన్నారు. ఇంకా కొంతమంది నిరుద్యోగ యువత ఎవరైతే యాక్టివ్గా సోషల్ మీడియాలో పనిచేస్తూ ఉన్నారో, ఎవరైతే మీడియాలో అటెన్షన్ ఉన్న నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ముందుగానే నైటు అరెస్ట్ చేసి స్టేషన్లకు పలు స్టేషన్లకు తరలించినట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. ఇక్కడ గాంధీ భవన్ మెట్రో స్టేషన్ ఏదైతే ఉందో అక్కడి నుంచి మొదలు పెడితే నాంపల్లి సిగ్నల్ వరకు కూడా పోలీసుల పహారా అనేది ఇక్కడ కొనసాగుతూ ఉన్నది. ఎవరు వచ్చినా కూడా ఈవెన్ మీడియా వాళ్ళతో సహా అందరినీ చెక్ చేస్తూ అసలు మీకు ఐడి కార్డులు చూపిస్తే కానీ వదిలిపెట్టినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉన్నది. మరి చూద్దాం అసలు ఏం జరగబోతూ ఉన్నది. మరి నిజంగా వాళ్ళు ఏమైనా ముట్టడికి వస్తూ ఉన్నారా, లేదంటే వాళ్ళు చెప్పినట్టుగా వినతి పత్రాలు ఇవ్వడం కోసమే వస్తూ ఉన్నారా అనేది కూడా మనం చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. నిజంగానే మరి కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్ళకి ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించి నిజంగానే 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించి ఇంతవరకు కూడా ఒక యూత్ డిక్లరేషన్లో 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పారు, స్కూటీలు అని చెప్పారు, రకరకాల నోటిఫికేషన్లు విడుదల చేస్తామన్నారు, డిఎస్సి చేస్తామన్నారు. వీళ్ళు ఇచ్చినటువంటి ఇప్పటి వరకు వీళ్ళు చెప్తున్నటువంటి 60,000 ఉద్యోగాలు కూడా వీళ్ళు ఇచ్చినవి కావు. ఖచ్చితంగా పోయిన సంవత్సరం అంటే పోయిన గవర్నమెంట్ ఏదైతే ఉన్నదో వాళ్ళు రిలీజ్ చేసిన నోటిఫికేషన్లనే వీళ్ళు ఎగ్జామ్స్ పెట్టి నియామక పత్రాలు ఇచ్చి మేము ఇచ్చినామని చెప్పుకుంటూ ఉన్నారు. వీళ్ళు ఇచ్చింది కేవలం 10 నుంచి 11,000 ఉద్యోగాలు మాత్రమే, కానీ ఇంతకు మించి ఎక్కువ ఉద్యోగాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఇవ్వలేదు. నిరుద్యోగులను మోసం చేసే ప్రక్రియ కొనసాగుతూ ఉన్నది ఇప్పటికి కూడా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మొన్న రీసెంట్గా దీనికి సంబంధించి అద్దంకి దయాకర్ గారు కూడా ప్రెస్ మీట్కి వచ్చిన పరిస్థితి, అంటే చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇక్కడ దానికి సంబంధించి కూడా కొంతమందితోని మాట్లాడి వాళ్ళు నేను ప్రభుత్వానికి నిరుద్యోగులకు వారధిగా పనిచేస్తానని చెప్పి ఆయన కూడా కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. దాని తర్వాత నిరుద్యోగులకు ఇప్పటి వరకు కలవలేదు, మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్ళలేదు, కనీసం మా దగ్గరికి మళ్ళీ ఎవరు కూడా రాలేదు అని చెప్పి నిరుద్యోగులందరూ ఆవేదనతోనే చెప్తా ఉన్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇక ఎన్ని చేసినా కూడా ప్రభుత్వం మా దగ్గరికి దిగిరాదు, అందుకే మేమే ప్రభుత్వం దగ్గరికి గాంధీ భవన్ వేదికగా వాళ్ళకు వినతి పత్రాలు అందజేయడం కోసం మేము వస్తూ ఉన్నామని చెప్పి నిన్న ఏదైతే రీసెంట్గా వాళ్ళు ఏదైతే చలో గాంధీ భవన్ పిలుపునిచ్చారో దానికి అనుగుణంగా వీళ్ళు కట్టదిట్టం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పోలీసు వాళ్ళు మొత్తం కూడా వాళ్ళని ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా ఇదంతా కొనసాగుతూ ఉన్నది. మరి నిరుద్యోగులు అయితే ఇప్పటి వరకు 10 గంటలకు పిలుపునిచ్చారు, ఇప్పటి వరకు 11 అవుతూ ఉన్నది, ఇప్పటి వరకు ఏం కాలేదు. ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి మొత్తం బార్గేట్లు వేసి కంచెలు పెట్టి పోలీసు పహారా కొనసాగుతున్నాయి. కనీసం గాంధీ భవన్కి ఏ నిరుద్యోగి కూడా అడుగు పెట్టలేనటువంటి పరిస్థితి అయితే ఇక్కడ నెలకొన్నది. మరి ఇలాంటి తరుణంలో నిరుద్యోగులు నిజంగా వస్తారా రారా అన్నది కూడా
ఒక సందేహంగా చెప్పుకోవచ్చు. ఇటు లేడీ కానిస్టేబుల్ అని కావచ్చు, ఇటు రకరకాల బ్రాంచెస్ నుంచి పోలీసు వాళ్ళని కావచ్చు దింపిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉన్నది. ఇటు పోలీస్ వెహికల్స్ కావచ్చు, పోలీసు వ్యాన్లు కావచ్చు, అన్నీ కూడా కసరత్తులు చేసి వాళ్ళు వచ్చిన వెంటనే వాళ్ళని తరలించే ప్రయత్నం చేసేందుకు, అరెస్టులు చేసేందుకు కసరత్తులు చేస్తూ ఉన్నది ప్రభుత్వం. మరి నిజంగా ఆ నిరుద్యోగులు వచ్చే ప్రయత్నం చేస్తారా చేయరా అనేది కూడా ఒక సందేహంగా మిగిలిపోతూ ఉన్నది. మరి నిజంగా అద్దంకి దయాకర్ గారు చెప్తా ఉన్నట్టుగా అసలు మీరు కాంగ్రెస్ చెప్తే మీరు వినట్లేదు, ప్రభుత్వం మీ పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నదని చెప్పి దయాకర్ గారు కావచ్చు, కాంగ్రెస్ నేతలు కావచ్చు మాట్లాడుతున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగానే నిరుద్యోగులు కూడా అంతే తరహాలో కౌంటర్ ఇస్తూ ఉన్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉన్నది. ఎవరు కూడా ప్రభుత్వం నుంచి ఒక్క అధికారి కావచ్చు, ఒక నాయకుడు కావచ్చు మా దగ్గరికి వచ్చి నిరుద్యోగ సమస్యలు తెలుసుకున్న వ్యక్తి లేరు, దాంట్లో గురించి మాట్లాడినటువంటి వ్యక్తి కూడా ఇప్పటి వరకు లేరు. మరి మేము డైరెక్ట్ ప్రభుత్వం దగ్గరికి వస్తే కూడా మమ్మల్ని ముందస్తు అరెస్టులు కావచ్చు, అక్రమంగా మమ్మల్ని అరెస్టులు చేసి మేమున్నటువంటి రూమ్లలోకి పోయి కూడా మేము రెంట్లకు ఉండేటటువంటి రూమ్లలోకి పోయి కూడా రూములు ఖాళీ చేయించే ప్రయత్నంలో భాగంగా ఈ చర్యలు తీసుకుంటా ఉన్నారు పోలీసు వాళ్ళు. మా రూమ్లలోకి పోతే మేము ఆడపిల్లలం ఉండము అని చెప్పి వీళ్ళు పదే పోలీసులు వస్తూ ఉన్నారు, మీరు రూమ్ ఖాళీ చేయండి అని చెప్పి కూడా రూమ్కు సంబంధించినటువంటి ఓనర్స్ ఫోన్ చేసి చెప్తా ఉన్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. మేము కేవలం వినతి పత్రాలు అందజేయడానికి వస్తూ ఉంటే మీరు ఎందుకు ఇంత దారుణంగా వ్యవహరిస్తుంది అని చెప్పి దీన్ని కూడా తప్పుపడతా ఉన్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. మరి చూద్దాం, ఇంకా అసలు మనం ఇప్పటికే గంట సేపు అయింది ఇక్కడికి వచ్చి, ఇప్పటి వరకు కూడా ఒక నిరుద్యోగి ఇందులో అడుగుపెట్టిన పరిస్థితి లేదు. ఇప్పటి వరకు ఈ పోలీసుల మోహరింపు చూసుకోవచ్చు. ఇక్కడి నుంచి ఇది గాంధీ భవన్ పరిసరాల చుట్టుముట్టు మొత్తం కూడా పోలీస్ పహారాతో నిండిపోయింది. మరి ఇక్కడికి వచ్చే తరుణం అయితే అస్సలు లేదు. నిరుద్యోగులు ఇక్కడికి రావాలన్నా కూడా కష్టంగా కనిపిస్తూ ఉండేది. ఎందుకంటే ఒక గేట్ మొత్తం కూడా బార్కెళ్ళేసి క్లోజ్ చేసిన పరిస్థితి, ఇంకో గేట్ మొత్తం కూడా పోలీసుల పహారాతో నిండి ఉన్నది. ఇక్కడికి ఎట్టి పరిస్థితుల్లో నిరుద్యోగులు అనేటటువంటి వాళ్ళు అడుగు పెట్టలేని పరిస్థితిలో ఉన్నది. కాబట్టి వాళ్ళు వస్తారా రారా అన్నది కూడా ఒక సందేహంగా మిగిలిపోతూ ఉన్నది. మరి దీనికి సంబంధించి కూడా మనం చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. నిరుద్యోగ యువత మొత్తం కూడా వాళ్ళు ఇచ్చినట్టుగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చెప్తున్నట్టుగా వేరే రాజకీయ పార్టీలు నిరుద్యోగులను నడిపిస్తూ ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు. మరి నిజంగా వాళ్ళు అనుకుంటున్నట్టుగా ఏదైనా నిరుద్యోగుల వెనుక ఏదైనా రాజకీయ పార్టీలు ఉన్నాయా, లేదంటే నిరుద్యోగులు అలసిపోయి సొంతంగా 19 నెలలు కొట్లాడి ఇక గాంధీ భవన్కి పోదాం, మనం వినతి పత్రాలు అందజేద్దామని చెప్పి వాళ్ళే వస్తూ ఉన్నారు అనేది కూడా ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. దీనికి సంబంధించి ఇప్పటికే గాంధీ భవన్ చుట్టూ మొత్తం కూడా పోలీసులను నింపి గాంధీ భవన్కి ఎవరిని రాణించే పరిస్థితి లేదు. ఈవెన్ నన్ను కూడా ఒక మీడియా అని చెప్పినాక కూడా మీరు ఐడి కార్డులు చూపించామని చెప్పి పోలీసులు అడ్డుకున్నటువంటి పరిస్థితి ఎదురైంది. దీనికి సంబంధించి మరి నిజంగానే వినతి పత్రాలు అందజేయడానికి వస్తున్నామని చెప్పి వాళ్ళు క్లియర్గా ఒక పోస్టర్ కూడా కొట్టించినటువంటి మనకు తరుణం చూసినాం. దానికి సంబంధించి కూడా మరి వినతి పత్రాలు తీసుకోవడానికి కూడా గాంధీ భవన్ సిద్ధంగా లేదని చెప్పి ఈరోజు స్పష్టమవుతా ఉన్నది. ఈ పోలీసు వ్యవస్థను చూస్తూ ఉంటే వాళ్ళు వినతి పత్రాలు తీసుకోవడానికి కూడా సిద్ధంగా లేరు అనేది స్పష్టమవుతా ఉన్నది. ఇప్పుడు నిరుద్యోగులకు మరి ప్రభుత్వం భయపడతా ఉన్నదా, ఎందుకు ఇంతగానో ఒక రాజకీయ పార్టీలు కొట్టుకున్నట్టంటే రీసెంట్గా మనం చూసినాం బీజేపీ నుంచి గాంధీ భవన్లోకి వచ్చి ఇక్కడ ఒక కొట్లాట ఎట్లయితే జరిగిందో అంతకు మించి అప్పుడు కూడా ఇంత బలగం ఉందో లేదో కానీ ఇప్పుడైతే చాలా బలగం పెంచి ఇక్కడి నుంచి అక్కడి దాకా పోలీసులు మోహరింపు అయితే మనకు కనిపిస్తూ ఉన్నది. నిజంగా మనం మాట్లాడుకున్నా కూడా పోలీసులు ఇంతగానో ప్రభుత్వం ఇలాంటి చర్యలు తీసుకోవడం అనేది తప్పు అని చెప్పి చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిరుద్యోగులకు మీరు ఇచ్చినటువంటి హామీలు అడుగుతున్నారు తప్ప నిరుద్యోగులు మీరు ఇవ్వనటువంటి హామీలు, ఇవ్వలేనటువంటి హామీలు అయితే అడగట్లేదు. మీరు ఇచ్చినటువంటి 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి అని చెప్పారు. యూత్ డిక్లరేషన్లో భాగంగా స్కూటీలు అని చెప్పారు. వాళ్ళకు సంబంధించి జాబ్ నోటిఫికేషన్లు అని చెప్పారు. ఇలా ఇప్పటి వరకు ఎలాంటి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ కాలేదు. ఎలాంటి జాబ్ నోటిఫికేషన్ అంటే జాబ్ క్యాలెండర్లో ప్రకారం నోటిఫికేషన్స్ కూడా ఇప్పటి వరకు రిలీజ్ చేయలేదు. డిఎస్సి మెగా డిఎస్సి వేస్తామని చెప్పి ఇప్పటికి కూడా కొన్ని బ్యాక్డోర్ నుంచి కూడా రీసెంట్గా జేఎల్కి సంబంధించిన ఉద్యోగాలు బ్యాక్డోర్ నుంచి అమ్ముకుంటా ఉన్నది ప్రభుత్వం అని చెప్పి కొంతమంది రైజ్ చేశారు. వీటన్నిటికీ సమాధానం చెప్పనటువంటి ప్రభుత్వం మరి వాళ్ళే డైరెక్ట్ వినతి పత్రాలతో గాంధీ భవన్కి వస్తే కనీసం స్వీకరించి వాళ్ళకు నిజాలు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉన్నది కదా. మరి దాన్ని ఎందుకు స్వీకరించట్లేదు అనేది కూడా ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. నిజంగా ప్రభుత్వానికి నిరుద్యోగుల పట్ల కానీ ప్రజల పట్ల కానీ చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా వాళ్ళని స్వాగతించి నిరసనలు స్వీకరించి ఇచ్చేటటువంటి వినతి పత్రాలు ఏదైతే ఉన్నాయో ఆ వినతులను స్వీకరించి వాళ్ళకు సమాధానాలు చెప్పి శాంతియుతంగా ఈ కార్యక్రమాన్ని ముగించే ఏర్పాట్లు చేయాలి. కానీ
ఇట్లా ఒక గందరగోళ వాతావరణం క్రియేట్ చేసే పరిస్థితులని ఏర్పాటు చేయడం కూడా ఒక తప్పు అని చెప్పుకోవచ్చు. చూడాలి మరి వాళ్ళు కూడా ఏ రకమైనటువంటి స్టాండ్ తీసుకోపోతా ఉన్నారు నిరుద్యోగులు దీని మీద. ఎందుకంటే వాళ్ళు ఇప్పటికే శాంతియుతంగా మేము వినతులు అందజేయడానికే వస్తూ ఉన్నామని చెప్పారు. కానీ ఈ రకమైనటువంటి ప్రభుత్వ చర్యలకు వాళ్ళు ఎలాంటి స్టాండ్ తీసుకోబోతా ఉన్నారు అనేది కూడా మనం వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికీ కొంతమందిని ఇక్కడ గాంధీ భవన్ మెట్రో స్టేషన్ దగ్గర, ఇటు నాంపల్లి మెట్రో స్టేషన్ దగ్గర ప్లాన్ ప్రకారం అరెస్ట్ చేసినట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. దాంతోపాటు ఇప్పుడు చిక్కడపల్లి లైబ్రరీకి సంబంధించి లైబ్రరీలో ఉన్నటువంటి వ్యక్తులను కావచ్చు, లైబ్రరీలో ఉండేటటువంటి విద్యార్థులందరినీ కూడా, నిరుద్యోగులందరినీ కూడా సర్చింగ్ చేసే పని పెట్టుకున్నారు పోలీసులు అని చెప్పి మనకు వార్తలు వస్తూ ఉన్నాయి. మరి ఇది నిజంగానే వీళ్ళు పక్కా ప్లాన్ తోటి వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తూ ఉన్నారు. మరి నిజంగా ప్రభుత్వం ఎందుకు నిరుద్యోగులకు భయపడుతున్నది కూడా అర్థం కానటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉన్నది. కేవలం వినతి పత్రాలు అందజేయడానికి వాళ్ళు వస్తూ ఉన్నాం, మేము శాంతియుతంగా వస్తున్నాం అని చెప్పి రీసెంట్గా నిరుద్యోగులకు సంబంధించినటువంటి కొంతమంది ఆడబిడ్డలు గాంధీ భవన్ వేదికగా కొంతమంది నాయకులకు రాఖీలు కట్టి మరి చెప్పినటువంటి సందర్భం మనకు కనిపిస్తూ ఉన్నది. మరి ఆ రోజు మేము ఖచ్చితంగా స్వాగతిస్తామని చెప్పిన నాయకులందరూ కూడా ఈరోజు గాంధీ భవన్ లోపల ఉండి బయట పోలీసు వాళ్ళని పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయించే పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉన్నది. ఇటు ముందుకు పోతే ఇక్కడ నాంపల్లి పోలీస్ స్టేషన్ మనకు కనిపిస్తుంది, నాంపల్లి మెట్రో స్టేషన్ మనకు కనిపిస్తుంది. మెట్రో స్టేషన్ దగ్గర కూడా కొంతమందిని ఒక 10 మందిని అరెస్ట్ చేసినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఇటు వెనక చూసుకుంటే గాంధీ భవన్ మెట్రో స్టేషన్ దగ్గర ఒక 10-15 మందిని అరెస్ట్ చేసినట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. దీనికి సంబంధించినటువంటి విజువల్స్ కూడా మనకు ప్లే చేసుకున్న మనకు విజువల్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికీ నాంపల్లి అంటే ఇక్కడికి వచ్చేటటువంటి వాళ్ళని కాకుండా వస్తామని చెప్పి ప్లాన్ చేసుకున్నటువంటి నిరుద్యోగులను కూడా చిక్కడపల్లి లైబ్రరీ లోపలికి పోయి కూడా అరెస్ట్ చేసే ప్రక్రియ కొనసాగుతుంది అని చెప్పి వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. మరి ఇది ఎంతవరకు నిజం ఏందనేది కూడా దీనికి సంబంధించినటువంటి విజువల్స్ సేకరణలో మా టీం ప్రయత్నిస్తూ ఉన్నది. దీనికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ కూడా త్వరలో అప్డేట్ ఇస్తామని చెప్పి చెప్తా ఉన్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. మేము శాంతియుతంగా కరపత్రాలు, వినతి పత్రాలు ఇద్దామనే ఉద్దేశంతో ఇక్కడ వస్తే ఇంత దారుణంగా చేస్తూ ఉన్నారు. ఇది ఇగో కరపత్రం అన్న వినతి పత్రం మా బీఈడి సమస్యల పైన చేస్తూ ఉన్నాం. కానీ ఇట్లా దారుణం చేయడం చాలా అన్యాయం. మాకు 80% ప్రమోషన్ల కోటాలు పోతున్నాయి, 70% అని చెప్పేసి డిఎస్సిలో 35,000 పోస్టులు ఇవ్వాలనే ఉద్దేశంతో వినతి పత్రం ఇస్తున్నాం. అందరికి ఇచ్చినాం గతంలో కూడా. కానీ ఇప్పుడు దాకా కూడా ఈ ప్రభుత్వం ఇంత దారుణం చేస్తూ ఉంది. నాకు చాలా అన్యాయం చేస్తూ ఉంది. 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పేసి ఇప్పుడు దాకా ఒక ఉద్యోగం కూడా ఇవ్వని పరిస్థితిలో ఈ విధంగా అన్యాయం చేస్తూ ఉంది ఈ ప్రభుత్వానికి సంబంధించి. కావాలంటే కరపత్రాలు మీరు తీసుకోరు. ఇంత దారుణంగా చేయడం ప్రభుత్వానికి చాలా అన్యాయం. ఇది మా వినతి పత్రం మిమ్మల్ని ఇవ్వడమే మా లక్ష్యానికి వచ్చినాం. మీరు వదిలేండి అన్న, వదిలేండి. మా వినతి పత్రం కనీసం ఎట్లా మా బీఈడి అభ్యర్థుల సంబంధించి 35,000 పోస్టులు ఇవ్వాలి, గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్టులు ఇవ్వాలి. అదేవిధంగా సంవత్సరానికి 2 లక్షలు ఎన్నన్నారు. ఇప్పుడు దాకా 2 లక్షల ఉద్యోగాలు లేవు. తీరని అన్యాయం చేస్తూ ఉంది ప్రభుత్వం. వచ్చిన దాదాపు 3 లక్షల ఉద్యోగాలు ఇప్పుడు దాకా మీద పడకనండి. చెప్పండి అసలు మీ డిమాండ్ ఉద్యోగాలు అడుక్కోవడానికి కూడా మీ రోజు గాంధీ భవన్కి వచ్చి శాంతియుతంగా చేసే పోరాటానికి కూడా మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారు? ఇది తెలంగాణ రాజ్యంలో ఇది కాదు అన్న. ఇది మేము శాంతియుతంగా ప్రభుత్వానికి వినతి పత్రం ఇస్తున్నాం. ప్రభుత్వానికి వినతి పత్రం ఇస్తున్నాం. చాలా దారుణం ఇది. ఇట్లా చేయొద్దు. సతాయించడం కాదు సార్, అది కాదు. ఇది చాలా